V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కేజెచ్ సూపరింటెండెంట్ వినతిపత్రం ఇచ్చిన దివ్యాంగుడు. అక్కడికి వెళ్ళి ఆగండి. నా పేరు అక్కిరెడ్డి అప్పారావు. విశాఖపట్నం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి కలడానికి వచ్చాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక 2 వారాల కిందట మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి డిఎంహెచ్ పెన్షన్ కోసం 9 మంది దరఖాస్తు చేసుకున్నారు. మన సూపరింటెండెంట్ గారికి రెఫర్ చేశారు. సూపరింటెండెంట్ గారు కూడా మాకు స్పందించి వీళ్ళందరినీ పోగు చేసి ఒకరోజు పెట్టమని చెప్పి, ఈ కార్యక్రమాన్ని పెట్టమని చెప్పి మాకు లెటర్ పీడిఎఫ్లను మా సెల్ల పంపించడం జరిగింది. అందువల్ల మన సూపరింటెండెంట్ కళ్ళడానికి వచ్చాను. ఆ 9 మందికి ఏ రోజు పెడతారనేది ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సూపరింటెండెంట్ గారు కూడా రౌండ్స్లో ఉన్నారు. దానికోసం వచ్చి ఇక్కడ మా దివ్యాంగులు 9 మందికి కూడా ఈ 15,000 పెన్షన్ కోసం సాయశక్తిలా కష్టపడి పనిచేస్తున్నాము. అలాగే మాకు వీడియో మిత్రులు కూడా ప్రతిసారి కూడా మాకు అందరికీ దివ్యాంగులకి అండగా నిలబడి మాకు ఉన్న సమస్యల్ని అలాగే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ మూలంగా మాకు కూడా ఆ వీడియో ద్వారా కూడా మాకు చాలా పనులు జరుగుతున్నాయి. కావున ఈరోజు నేను తొత్తమిడి సీనన్న గారు వచ్చాము. ఇంకా మా దివ్యాంగులు ఎవరు వస్తారని చెప్పి చూస్తున్నాము. అందరికీ పనులు ఉన్నాయి కాబట్టి రాకపోతే నేను తొత్తమిడి సీనన్న వెళ్ళి సూపరింటెండెంట్ గారిని కలిసి మా వినతి పత్రం అందజేసి మాకు దివ్యాంగులకి ఏ రోజు డేట్ ఇస్తే ఆ రోజు ఆ 9 మందిని తీసుకొచ్చి డిఎంహెచ్ పెన్షన్ కి హాజరవలసిందిగా మేము కోరుచున్నాము. అలాగే వీడియో మిత్రులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.